అందరికీ నమస్కారం. మాస్టర్ సివివి గారి యోగ విశేషములలో ప్రధానమైనవి వారు మనకి స్వయంగా రాసి అందించిన విషయాలు మానవుని యొక్క పారభౌతిక దేహ వ్యవస్థల యొక్క వివరాలు, వీటిలో జరిగేటువంటి యాంత్రిక విషయాలు. ఇంత మటుకు మనకి ఆధ్యాత్మికంగా అనేక దర్శనాల్లో మార్గాల్లో తెలుపబడింది. కొన్ని నిర్వచనాలు దేహ వ్యవస్థల యొక్క కొన్ని వివరాలు చెప్పినప్పటికీ నిర్దిష్టమైన యాంత్రిక ప్రక్రియలని ఇంత మటుకు మనకు ఏ దర్శనాల్లో కూడా మనకి అవి వివరించబడలేదు. ఇలా నూతనముగా ఇప్పటి వరకు చెప్పని విషయాల గురించి చెప్పే సమయంలో శ్రీ మాస్టర్ సివివి గారు ఇంగ్లీష్ భాషలో వాటికి పేర్లు చెప్పటం జరిగింది. అయితే సృష్టి ఆది నుంచి వస్తున్న స్థితుల విషయాలు, ఇంతకు ముందే మన ఇతర దర్శనాల ద్వారా చెప్పబడిన విషయాలు, అనేకమైన విషయాల్లో వారు ప్రాచీన భాషనే వాడటం జరిగింది. సంస్కృత పదాలు చాలా విస్తారంగా వారు రాసి ఉన్నారు. సృష్టి ఆది నుంచి సృష్టి బ్రహ్మన్ మటుకు ఏర్పడే స్థితి ఎటువంటి స్థితి అని చెప్పడంలో కూడా కొన్ని కొత్త వివరాలని వారు రాసే సందర్భంలో ఆంగ్ల భాషని ఇప్పటికే మనకి అందరికీ పరిచితమైనటువంటి విషయాల గురించి చెప్పేటప్పుడు సంస్కృత భాషని వారు రాసి దాన్ని తమిళంలో రాసి ఉన్నారు. ఇలా ఈ సాంకేతికమైనటువంటి పదజాలాన్ని వివరించడంలో అది మనకి ఒక సమాచారాన్ని మానవులకి వారు అందించారు. ఈ సమాచారం అనుభవపూర్వకంగా ఏ వ్యక్తికైనా ఏర్పడినప్పుడు అది జ్ఞానంగా దాన్ని మనం భావించుకోవచ్చు. ఒక సమాచారం అని ఉంటేనే దాని అనుభవాన్ని మనం జ్ఞానంగా అనుకున్నట్లయితే, ఈ జ్ఞాన సముపార్జనకి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే ఇంద్రియాల ద్వారా కొంత సమాచారాన్ని మనం అందుకోవటం, వాటిని మనం బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకోవటం. ఆ ప్రక్రియకి మాస్టర్ గారు రాసి ఉంచినటువంటి అనేక విషయాలని మనం ఉపయోగంలోకి పెట్టుకోవచ్చు. ఇలా చెప్పబడినటువంటి విషయాల్లో ముఖ్యమైన పదం స్టెబిలిటీ అనేటువంటిది వారు రాసి ఉన్నారు. ఈ సృష్టి ఆది స్థితుల వివరణలో వారు ఆత్మ, బుద్ధి, మనస్సు అనేటువంటి ప్రస్తావన చాలా కొద్ది ప్రాంతాల్లో, కొద్ది వివరణల్లో మాత్రమే వాటిని ప్రస్తావించినప్పటికీ, వారు చాలా విస్తృతంగా ఆంగ్లంలో రాసి ఉంచినటువంటి మెమొరాండం అనేటువంటి యోగ సాహిత్యంలో మానవ రూపం అంటే ప్యూర్ మెమరీ, కుండలిని, యాస్ట్రల్, స్టెబిలిటీ, ఫిజికల్, ఈథరిక్, వీటితో కూడినటువంటి ఒక వ్యవస్థని మానవ రూపంగా వారు రాసి ఉన్నారు. ఇందులో స్టెబిలిటీ అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం కొంచెం చూసుకుందాం. ఇది తెలుసుకోవటం శ్రీ మాస్టర్ సివివి గారి మహోన్నతమైనటువంటి స్థాయిని, ఈ యోగం మానవులకు అందించిన సమాచారాన్ని కొంతైనా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. ఈ స్టెబిలిటీ అనే దాంట్లో మొట్టమొదట ఉన్న వేరియేషన్ ఏమిటంటే, మొదటిగా మనం తెలుసుకునేది హౌస్ స్టెబిలిటీ అనేటువంటి పదం. ఈ హౌస్ స్టెబిలిటీ అంటే ఏ రాశి గృహంలో జన్మలు తీసుకోవటానికి ప్యూర్ మెమరీ అనేది ప్రవేశిస్తుందో ఆ రాశి గృహము యొక్క లక్షణ స్వరూపము, అంటే అదొక ఎనర్జెటిక్ ఫార్మాట్. ఇది ఒక రకంగా ఒక యూనిఫామ్ లాంటిది, అంటే ఆ రాశి గృహం యొక్క యూనిఫామ్.
ఈ లక్షణ స్వరూపం యొక్క ప్రభావం జీవుడి యొక్క భౌతిక ప్రస్థానంలో ఉంటుంది. దీనికి కొన్ని నిర్దిష్ట ప్రక్రియలను ఇది భౌతిక స్థితిలో చేపడుతూ ఉంటుంది. ఇది రాశి గృహం ద్వారా ఇవ్వబడినటువంటి లక్షణ స్వరూపానికి హౌస్ స్టెబిలిటీ అన్న పేరుతో వారు చెప్పారు. ఇక స్టెబిలిటీ అంటే ఏ హౌస్ స్టెబిలిటీ అయితే ఒక జీవుడికి జతపరచబడి ఉందో ఆ హౌస్ స్టెబిలిటీ ఆ జీవరూపం భౌతిక స్థితిలోకి జన్మ తీసుకోవటానికి ప్రవేశించినప్పుడు ఆ హౌస్ స్టెబిలిటీనే స్టెబిలిటీగా వారు చెప్పారని మనం భావించవచ్చు. ఈ స్టెబిలిటీ యొక్క నిర్మాణం, దాని వివరాలు మాస్టర్ గారు ఎక్కడా రాయలేదు. అయితే సృష్టిలో ఉండేది పదార్థము, ఎనర్జీ రెండే కాబట్టి ఇది ఒక అతి సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి ఎనర్జీ ఫీల్డ్గా మనం భావించవచ్చు. మొదటిగా ఈ స్టెబిలిటీ ప్యూర్ మెమరీ, కుండలిని ఈ రెండు కూడా మాతృగర్భంలో శిశువు యొక్క దేహ నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ స్టెబిలిటీ తండ్రి శిరస్సుపై ఉండి ఆ శిశువుకి ఎంత ఆయుర్దాయం రాశిగృహం ద్వారా నిర్దేశితమైందో ఆ ఆయుర్దాయానికి కావలసినటువంటి ప్రాణశక్తిని పోగు చేసుకుంటుంది. శిశువు భూమి మీదకి జన్మించిన తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు మొదటి శ్వాస ద్వారా లోపలికి ప్రవేశించి హృదయస్థానంలో ఉండి పోగు చేసుకున్న ప్రాణశక్తిని మూలాధార స్థానంలో ఉండు కుండలినికి చేరవేస్తుంది. ఆ విధంగా కుండలినిలో ఉంచబడినటువంటి ప్రాణశక్తి కుండలిని ద్వారా దేహం అంతటికి అందటం కోసం బయటికి చిమ్మబడేటప్పుడు హృదయస్థానంలో ఉండేటువంటి ఈ స్టెబిలిటీ దగ్గరికి ఆ చిమ్మబడిన ప్రాణశక్తి చేరినప్పుడు ఆ ప్రాణశక్తిని మానవ రూపంలోని అన్ని నాడులకు, దేహ వ్యవస్థలకు ప్రసరింపజేసేలా చేసేది ఈ స్టెబిలిటీ అనేటువంటి వ్యవస్థ. ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్ర కూడా ఈ స్టెబిలిటీ నిర్వర్తిస్తుంటుంది. మానవుడు చేసేటువంటి ఆలోచనలలో వాటి యొక్క ఆలోచనల యొక్క నాణ్యతని ఈ స్టెబిలిటీ ద్వారా ఆ మానవునికి సంబంధించిన ఆస్ట్రల్కి చేరవేయబడుతుంది. మానవుడి ఆలోచనల యొక్క నాణ్యత స్టెబిలిటీ ద్వారా ఆస్ట్రల్కి చేరవేయబడి ఆ యాస్ట్రల్ బాడీలో ఒక ముద్ర ఏర్పడుతుంది. ఆ ముద్రే సాధారణంగా మనం చెప్పుకునేటువంటి కర్మ. ఈ ముద్ర అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఆ మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే ఈ యాస్ట్రల్ బాడీ యొక్క ప్రభావం మానవుడి యొక్క ఆలోచనల మీద ఉంటుంది. కాబట్టి యాస్ట్రల్ మానవుడి యొక్క మస్తిష్కంలో ఉండేటువంటి మెంటల్ రూప, మెంటల్ అరూప అనేటువంటి వ్యవస్థలని ప్రభావితం చేయటం ద్వారా ఆ యాస్ట్రల్ మీద ఏర్పడినటువంటి ముద్ర యొక్క నాణ్యత బట్టి ఈ మానవుని యొక్క ఆలోచనల నాణ్యత కూడా మారుతూ ఉంటుంది. ఈ రెండు స్టెబిలిటీలు, హౌస్ స్టెబిలిటీ అని ఏర్పడింది సృష్టిలో, రాశి గృహంలో ఏర్పరచబడింది. అదే భౌతిక స్థితిలోకి వచ్చినప్పుడు స్టెబిలిటీగా పిలువబడుతుంది. ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నట్లే ఈ స్టెబిలిటీ కూడా ఈ రాశి మండలంలోని వ్యవస్థలో మాత్రమే పనిచేస్తుంది. మాస్టర్ గారు ఇంకొక క్రొత్త రకమైనటువంటి స్టెబిలిటీని ఆవిష్కరించారు. అదేమిటంటే
దాని పేరు ఫోకస్డ్ స్టెబిలిటీ. ఒక యాంత్రిక ప్రక్రియగా సృష్టిలో స్టెబిలిటీ ఏర్పడుతూ ఉంటే శ్రీ మాస్టర్ గారు వారి యొక్క అపారమైన శక్తి సంకల్పాలతో కొంతమంది వ్యక్తులకి ఈ నూతన ఫోకస్డ్ స్టెబిలిటీని సృష్టించినట్లుగా జనవరి 1921 నాడు వారు రాసిన మెమరాండం నోట్స్లో చూడొచ్చు. మొదటగా అటువంటి ఫోకస్డ్ స్టెబిలిటీని వారు 1910 లేక అంతకుముందే వారి స్నేహితులు ఈ యోగ ప్రక్రియకి ఒక అతి ముఖ్య భూమికని నిర్వర్తించినటువంటి శ్రీ ఎస్ సుందరం గారికి వారు ఏర్పాటు చేశారు. అది ఎలాగో కూడా వారు రాశారు. శ్రీ సుందరం గారి యొక్క భౌతిక మెమరాండంలోని 360 degreesలో ఉండేటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ని ఒక పాయింట్ మీద కేంద్రీకరింపజేయటం ద్వారా ఒక నూతన స్టెబిలిటీ అనగా ఒక నూతన ఎనర్జీ ఫీల్డ్ని వారు సృష్టించారు. ఈ నూతన ఎనర్జీ ఫీల్డ్ ఆ నూతన స్టెబిలిటీ లేదా ఫోకస్డ్ స్టెబిలిటీకి సృష్టిలో యాంత్రికంగా సృష్టించబడినటువంటి హౌస్ స్టెబిలిటీ లేదా రెగ్యులర్ స్టెబిలిటీకి ఉండేటువంటి పరిమితులు ఈ ఫోకస్ స్టెబిలిటీకి ఉండవు. ఇదే రకమైనటువంటి స్టెబిలిటీని శ్రీ మాస్టర్ సివివి గారు వారు ప్రయోగాత్మకంగా తెచ్చిన శిశువు చందుకి కూడా ఆ విధంగానే సృష్టించారు. ఈ చందు అనే శిశువుకి అనంత ప్రాణశక్తి సరఫరాని అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు శ్రీ సుందరం గారిని ఈ అనంత ప్రాణశక్తి శోధన కోసం నియోగించినప్పుడు వారు ఉపయోగించినది శ్రీ సుందరం గారికి వారు ఏర్పాటు చేసిన ఫోకస్డ్ స్టెబిలిటీని అని వారు మెమరాండం నోట్స్లో రాశారు. ఇలా రాశి గృహం యొక్క పరిమితులకు లోబడని దాని పరిమితులు లేని సుందరం గారి స్టెబిలిటీ ఈ రాశి మండలాన్ని దాటి అత్యంత ఉన్నత స్థాయిలలో అనంత ప్రాణశక్తి పరిశోధనకు లేక శోధనకి మాస్టర్ గారి చేత ఉపయోగించబడింది. ఇటువంటి మహాశక్తిమంతులైనటువంటి శ్రీ మాస్టర్ సివివి గారు మాత్రమే చేయగలిగిన చేసి పూర్తి చేసిన యోగ మార్గం ఇది దాని తగిన కాలంలో మానవులందరికీ ప్రకటితం అవుతుంది. వారు రాసిన యోగ సాహిత్యంలో మనకు దొరికిన వాటిని చదివి వారి స్థాయిని మనం ఊహించలేకపోయినా పూర్తిగా కనీసం మనం ఎక్కడ ఉన్నామనైనా మనకు తెలుస్తుంది. వారు ఆనాడు కొంతమంది సహాయకుల చేత చేయించిన కొన్ని ప్రక్రియలు కోర్సులని ఈ రోజుల్లో చేయటం అనేది ఒక ఉపయోగం లేని పని. దానివల్ల ఎటువంటి ప్రభావము ఉండకపోగా వ్యతిరేక ప్రభావాలున్నా ఆశ్చర్యం లేదు. అంచేత శ్రీ మాస్టర్ సివివి గారు అద్భుతంగా రాసి ఉంచినటువంటి యోగ సాహిత్యాన్ని చదివి ఆ సమాచారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఔత్సాహికులందరూ చేయాలని మా ఆకాంక్ష. నమస్కారం.